కరీంనగర్ లో అన్ని రకాల వ్యవసాయ యంత్రాలు లభించే ఒకే ఒక చోటు ఎక్సెల్ అగ్రి సొల్యూషన్స్, పెద్దపల్లి బైపాస్ రోడ్, బొమ్మకల్, కరీంనగర్. ఇప్పుడే సంప్రదించండి. కొడుకు గారాబం చేస్తుంటే ఏ తల్లైనా ఏం చేస్తుంది? ఇలా చేయకూడదు నాన్న అంటూ చెబుతుంది. అయినా సరే అల్లరి చేశాడంటే 2 దెబ్బలేసి హెచ్చరించి కొడుకుని ఓ దారికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. కానీ ఓ తల్లి మాత్రం చెట్టంత ఎదిగిన కొడుకు మాట వినడం లేదని ఏకంగా చీరతో అతని గొంతు నులిమి దారుణంగా హత్య చేసింది. వినడానికి భయంకరంగా ఉన్నా ఇది నిజం. తాజాగా వెలుగు చూసిన ఈ ఘోరమైన చర్య ఇప్పుడు స్థానికంగా సంచలనంగా మారుతోంది. ఆ యువకుడు తల్లి హత్య చేసేంత నేరం ఏం చేశాడు? అసలేం జరిగింది తెలుసుకుందాం పదండి. హైదరాబాద్ ఉప్పల్ పరిధిలోని రామంతపూర్ కామాక్షిపురంలో ఉంటున్న కోరే కుమార్, శోభా దంపతులకు 2 కుమారులు. పెద్ద కుమారుడు మురళి, చిన్న కుమారుడు మనోహర్. ఈ భార్యాభర్తలు కాయా కష్టం చేస్తూ కుమారులను చదివిస్తున్నారు. బాగా చదువుకుని కొడుకులు ప్రయోజకులవుతారని ఆశపడ్డారు. కానీ పెద్ద కుమారుడు మురళి మాత్రం ఇవేం పట్టించుకోలేదు. తనకు నచ్చినట్టే చేశాడు, నచ్చినట్టే తిరిగాడు. ఇంతేకాదు, గత కొన్ని రోజుల నుంచి మద్యానికి కూడా అలవాటు పడ్డాడు. అప్పటి నుంచి కుటుంబ సభ్యులను హింసించడం మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే శనివారం రోజు మురళి ఇంట్లోనే మద్యం సేవించాడు. ఇంతటితో సరిపెట్టాడా అంటే అదీ లేదు. పీకల దాకా తాగి కాలనీలో గొడవ చేశాడు. దీంతో అతని స్నేహితులు అప్రమత్తమై మురళిని ఇంట్లో వదిలి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇక్కడే అసలు సమస్య మొదలైంది. మురళి ఇంట్లో తల్లిదండ్రులతో గొడవపడి టార్చర్ చేసినట్లుగా స్థానికులు చెబుతున్నారు. ఇలా చేయొద్దంటూ తల్లి శోభ మురళికి నచ్చజెప్పింది. అప్పటికైనా మురళి తల్లి మాట విన్నాడా అంటే అదీ లేదు. ఇక ఇంట్లో వాళ్లతో గొడవకు దిగుతూ టార్చర్ పెట్టాడు. మురళి అలా చేయడంతో తల్లి శోభ సహనం కోల్పోయి తట్టుకోలేకపోయింది. చిన్న కొడుకు మనోహర్తో కలిసి చీరతో గొంతు నిలిమి మురళిని అతి దారుణంగా హత్య చేసింది. ఇక ఇదే విషయం తెలుసుకున్న కాలనీ వాసులు ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం మృతుడి తల్లి శోభాను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించగా సంచలన నిజాలు బయటపడ్డాయి. మద్యం తాగొచ్చి టార్చర్ చేస్తున్నాడని, అందుకే చిన్న కుమారుని సాయంతో మురళిని హత్య చేశానంటూ శోభ నేరాన్ని అంగీకరించింది. అనంతరం కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తల్లి మాట వినలేదు, బుద్ధిగా ఉండమంటే అస్సలు లెక్కే చేయలేదు. చివరికి హద్దులు దాటి ప్రవర్తించడంతో సహనం కోల్పోయిన తల్లి క్షణికావేశంలో మురళిని హత్య చేసింది. ఈ ఘటనతో కాలనీ వాసులంతా ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. చూసారుగా, మద్యం తాగి విసిగించాడని కొడుకుని హత్య చేసిన తల్లి దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.